ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో చెప్పబోతున్నాను. అదేమిటంటే ఆ దేశంలో ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఉద్యోగానికి ఒక అరగంట వరకు జీతం కట్ చేస్తారండి. ఇప్పుడు అటువంటి దేశం ఏమిటి, ఆ దేశంలో ఉండేటటువంటి రూల్స్ ఏమిటి, ఆ ఉద్యోగస్తులకి అనేటటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. జపాన్ అంటేనే క్రమశిక్షణకి మన అందరికీ కూడా మారు పేరు అని తెలుసండి. అక్కడ వర్క్ కల్చరు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకుంది జపాన్లో. తాజాగా జపాన్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఒక భారత మహిళ సోషల్ మీడియాతో షేర్ చేసినటువంటి ఒక వీడియో ఇంటర్నెట్లో చాలా హాట్ టాపిక్గా మారింది. ఈరోజు నేను మీకు ఆ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్నే ఈ వీడియోలో చెప్తున్నాను. ముఖ్యంగా జపాన్లో ఓవర్ టైం పనిచేసే నిమిషంలో ఉండే రూల్స్, ఉద్యోగులకు ఇచ్చే గౌరవం చూసి ఇండియన్ ఇంటర్నెట్ యూజర్లు కూడా ఆశ్చర్యపోతున్నారండి. అది ఏ విధంగా అంటే, ఒక టీచరు తన 7 నెలల పని యొక్క అనుభవాన్ని వివరిస్తూ జపాన్ స్కూళ్ళలో ప్రతి నిమిషంకి పనికి విలువ ఉంటుంది అని చెప్పారు. అది ఏ విధంగా అంటే, జపాన్ వర్క్ వచ్చేసి కల్చర్లో అత్యంత కీలకమైనటువంటి అంశం. ఏమిటంటే అక్కడ ఎక్స్ట్రా వర్క్ ఎవరు బలవంతంగా చేయమని చెప్పరు, అదేవిధంగా బలవంతంగా చేయండి అని చెప్పి రుద్దరు. ఓకేనా? అక్కడ ఎక్స్ట్రా వర్క్ ఒకవేళ టీచర్స్ తమ వర్క్ టైమింగ్స్ కంటే కూడా ఒక 30 నిమిషాలు అదనంగా పనిచేస్తే కూడా దానికి కూడా ఓవర్ టైం పేమెంట్ చట్టబద్ధంగా చెల్లిస్తారని ఆ టీచర్ చెప్పారు. అక్కడ రూల్స్ ఎంత కఠినంగా పాటిస్తారంటే, అదనపు పనికి డబ్బులు ఇవ్వడమే కాదు, పనికి 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా సరే అరగంట పాటు జీతం కట్ చేస్తారంట. ఈ ట్రాన్స్పరెన్సీ వల్ల అటు యాజమాన్యానికి ఇటు ఉద్యోగికి కూడా సమయం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుందంట. పని గంటల తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేస్తే మళ్ళీ ఆఫీస్ పనుల గురించి ఎవ్వరూ ఒత్తిడి చేయరని చెప్పేసి ఆ స్కూల్ టీచర్ చెప్తున్నారు. అంటే ఒకసారి పని అయిపోయిందా, పని గంటలు, ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి ల్యాప్టాప్ అని చెప్పి ఎవ్వరు ఎక్కడ కూడా ఫోన్ చేయరంట. ఒకవేళ ఓవర్ టైం చేస్తే దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పరెన్సీగా అమౌంట్ ఏదైతుందో అది చాలా క్లియర్ కట్గా ఇచ్చేస్తారంట. సో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఎక్స్ట్రా టైం పనిచేసేటప్పుడు అక్కడ లభించే గౌరవము, జీతము తీసుకున్నప్పటికి కూడా తోటి ఉద్యోగులు లేదా పై అధికారులు ఆ వ్యక్తి చేసిన అదనపు సాయానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతారంట. అంటే వాళ్ళు ఓటీ టైం ఇచ్చి ఓటీలో డబ్బులు ఇస్తే కూడా ఆ ఏమో పనిచేసినటువంటి ఆ ఓటీ టైంకి రెస్పెక్ట్గా థ్యాంక్ఫుల్ కూడా చెప్తారంట. అదేంట జపాన్లో. ఓకేనా? అదేవిధంగా ఈ చిన్న అలవాటు వర్క్ చేస్తున్న ప్రదేశంలో సానుకూల వాతావరణాన్ని నింపుతుంది అని, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లుంటుంది, ప్లస్ మోటివేట్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి అని చెప్తున్నారు. అలాగే ఉపాధ్యాయులు వరుసగా 5 రోజులకు మించి పని చేయకూడదు అనేటటువంటి కఠిన నిబంధన కూడా అక్కడ ఉందంట. ఇవి ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా అలసటకి గురి కాకూడదు అని చెప్పేసి చెప్తున్నారంట. ఇది వర్క్ లైఫ్ అలాగే పర్సనల్ లైఫ్ మధ్య ఒక సరైనటువంటి సమతుల్యతను వాళ్ళు డిసైడ్ చేయాలి అని చెప్పేసి జపాన్ గవర్నమెంట్ ఈ విధంగా తీసుకుందంట నిర్ణయము. ఈ వీడియో చూసినటువంటి భారతీయ నెటిజన్లు తమ ఆవేదనను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా అంటే, భారతదేశంలో ఉపాధ్యాయులకి పని భారం ఎక్కువైపోయింది, జీతం తక్కువ అని కొందరు చెబుతుంటే, కొందరు మాత్రము మాకు కేవలం బయోమెట్రిక్ మెషిన్ మాత్రమే థ్యాంక్ యూ చెబుతుంది, మమ్మల్ని వేరే వాళ్ళు ఎవరు కూడా మాకు థ్యాంక్స్, రెస్పెక్ట్ చెప్పరు అని చెప్పి ఇంకొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు ఆ వీడియోకి. ఇటీవల ఐఐటి హైదరాబాద్ గ్రాడ్యుయేట్ కూడా జపాన్ వర్క్ కల్చర్ని అభినందిస్తూ చేసినటువంటి ఒక వీడియో వైరల్ అయిందండి. సో ఈ టీచర్ మాటలు మరోసారి చర్చకు దారితీస్తాయి ఈ వీడియో టీచరు. ఓకేనా? మొత్తం మీద కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరికింది, పని చేసే చోట ఇచ్చే గౌరవము అనేవి ఆ దేశానికి ఆదర్శవంతమైనవి అని చెప్పేసి ప్రజలను మోటివేట్ చేసే విధంగా ఉంది జపాన్ గవర్నమెంట్ యొక్క తీరు అని చెప్పేసి ఆ టీచర్ పెట్టినటువంటి వీడియో చాలా వరకు వైరల్ అయింది, చాలా బాగుంది. సో ఆ విషయాన్ని నేను మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. వీడియో నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చేసేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో అయితే ఈజీగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.